సేకరణ నేరుగా కేంద్రం చేయకుండా రాష్ట్రాలు చేస్తే ఎక్స్పోర్ట్ చేసి పెడతానంటే ఆ లెక్కనైతే ఆ రాష్ట్రానికే లాభం కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ ఇది సమస్య. 27,000 రూపాయలు అమెరికాలో కొంటున్నారు, 25,000కే కొంటారు అనుకుందాం, ఇక్కడ 5,000కే అమ్ముడుపోతుంది. దీన్ని కనుక రాష్ట్రం కొంటే రాష్ట్రాలు ఇప్పుడు ఆదాయం లేదని ఇబ్బంది పడుతున్నాం. లాభాలు వస్తాయి. 5,000 రూపాయలకు కొని మనం 20,000కి అమ్మి పెడితే 15,000 రాష్ట్రానికి లాభం వస్తుంది కదా. ఇటు వ్యాపారం చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు చేయలేదు? సాయి గారు, మనకు FCI కానీ నాఫెడ్ కానీ కొంటే వారి దగ్గర స్టాక్ ఉంటే వారు ఏమైనా చేస్తారు. ఇప్పుడు ప్రకటన మాత్రమే చేసారు, అమలు వచ్చేసరికల్లా ఎన్ని రోజులు పడుతుంది. ఇక్కడ ఈల్డింగ్ రైతులేమో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇరగబడతారు, రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓనర్ చేసుకుని కొట్లాడతాయి. కానీ ఇక్కడ వారు కొన్న తర్వాత నాణ్యమైనది కొనాలి, అది కూడా 33,000 టన్నులు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక 10% అంటారు, అంటే ఈల్డింగ్ వచ్చిన దాంట్లో అంతే కదన్నా, ఎంతైతే పంట పండిస్తారో దాంట్లో 10% కొంటా అంటది. మార్కెట్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు 33,000 టన్నులు అంటే 10%. అడగండి మీరు వారిని అడగండి, నేను చెప్తున్నా కదా. మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం 10%. ఎక్స్పోర్ట్ బిజినెస్ లో కాదు. నేనేమంటున్నా, ఇప్పుడు 7,80,000 టన్నులు ఇక్కడ పండింది పంట. ఎందుకు పండింది? ఒక కారణం ఉంది. మనం విద్యుత్ లేమి లేదు ఈసారి. విద్యుత్ 9 గంటలు మనం రైతులకు ఇచ్చినాం కాబట్టి కొంత ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది. మన మిషన్ కాకతీయ చెరువుల నిర్మాణం జరిగింది, కొన్ని గ్రామాలలో పంటలు పెరిగి ప్రతి ఒక్క పంట మీరు చూసినట్టయితే ఉత్పత్తి తెలంగాణలో కొంతవరకు మెరుగైంది. సో పంట పెరిగినప్పుడు దాదాపుగా అక్కడ 8,00,000 టన్నులు పంటే ఇక్కడ 7,80,000 అంటే తెలంగాణ రీజన్లో అంత రీచ్ అయినామంటే ఆల్మోస్ట్ కొద్ది వ్యత్యాసంతో ఈక్వల్గా ఆంధ్రతో మనం సమానంగా పంటలు పండించగలిగినామంటే రైతుల ఉత్పత్తి పెరిగింది. ఇక్కడ సమస్య ఏమైందంటే మనకు ఇప్పుడు ఇక్కడ చోట 10 పండితే ఇంకా గిట్టుబాటుకి లాస్ ఏముంది అసలు? ఒక డెఫినెట్ గా ఇప్పుడు రైతులు అడుగుతుంది ఏంటంటే ధర. ఇప్పుడు 5,500 6,000 మంచి నాణ్యమైన దాన్ని ఇప్పుడు ఆల్రెడీ కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం. 40% ఆల్రెడీ పర్చేజ్ చేసేసినాం. ఒక 40% ఎంత అవుతుందండి? 1,50,000 అవుతున్నది. మనకు 15-20 క్వింటాలు వస్తే వీడు ఉన్న 5,000 చొప్పున ఏమితే ఆ 1,00,000 రూపాయలు కూడా రాకపోతే అసలు 50,000 రూపాయలకు ముగినట్టు.